జనరల్‌గా మహిళా కమిషన్ 2 రకాలుగా పనిచేస్తుందండి. ఒకటి హ్మ్. సుమోటోగా పనిచేస్తుంది. అంటే ఎక్కడైనా మహిళలకి వ్యతిరేకంగా ఎవరైనా బిహేవ్ చేసినా, లేకపోతే ఏదైనా జరిగినా, మహిళలకి అన్యాయం జరిగినా, హ్మ్. వాళ్ళు సుమోటో అంటే ఎవరు కంప్లెయింట్ ఇవ్వకుండానే వాళ్ళే స్వతంత్రంగా దాని మీద విచారణకి ఆదేశించొచ్చు. డీజీపీ లాంటి వాళ్ళని నివేదిక అడగొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. హ్మ్. కాకపోతే వాళ్ళకి ఎగ్జిక్యూషన్ పవర్ ఏమి ఉండదు. అంటే శిక్షలు వేయడం గానీ, ఇంకోటి ఏమి ఉండదు. రికమెండ్ చేయగలరు వాళ్ళు. రెండవది ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే పర్టికులర్‌గా ఆ కంప్లెయింట్ మీద వాళ్ళు స్పందిస్తారు. నోటీసులు ఇస్తారు. ఎవరి మీద అయితే కంప్లెయింట్లు ఇచ్చారో వాళ్ళని పిలిపించి వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ అడుగుతారు. హ్మ్. దాంతో సాటిస్ఫై అయితే వదిలేస్తారు. లేదంటే వాళ్ళ మీద చర్యకి గవర్నమెంట్‌కి రికమెండ్ చేస్తారు. హ్మ్. సో, జనరల్‌గా మహిళా కమిషన్ అయినా, హ్యూమన్ రైట్స్ కమిషన్ అయినా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ అయినా ఇవన్నీ చేసేది బ్రాడ్‌గా ఇదే. దీనివల్ల ఏమవుతుందంటే కొంత జవాబుదారీతనం అనేది కొంతవరకు ఉంటది. హ్మ్. అంతకంటే ఎక్కువ గూడా వాటికి పవర్స్ ఏమి ఉండవు. అయితే ఇక్కడ నేరెళ్ళ శారద గారు కొంత ప్రొయాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. మామూలుగా ఏది జరిగినా అవును. ఆవిడ స్పందన కొంచెం ఫేస్‌లో అది గట్టిగానే పెద్దగా కనబడదు. హ్మ్. ఇక్కడ ఈమె చాలా స్ట్రాంగ్ ఉంటారు. ప్రొయాక్టివ్‌గా ఉండడం, వెళ్ళడం, విజిట్ చేయడం, హ్మ్. హాస్టల్స్, కాలేజీల్లో అమ్మాయిల మీద ఏమైనా జరిగినా కూడా వెళ్ళి మాట్లాడడం. అవును. ఇవన్నీ కొంత బాధితులకు భరోసా ఇస్తాయి. బాధించిన వాళ్ళకి కొంత భయం కూడా ఉంటది. అంటే హ్మ్. మహిళా కమిషన్ పిలిచింది అంటే. శివాజీకి కూడా అదే జరిగింది. యాక్చువల్‌గా శివాజీ సారీ చెప్పాడు. సారీ చెప్పినాక కూడా తన మెయిన్ వ్యాఖ్యలనైతే ఆయన ఉపసంహరించుకోలేదు. హ్మ్. ఆయన వ్యాఖ్యలు ఆ బూతు పదాలు 2 వాడాడు. వాటిని మాత్రం నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు. నిజానికి బట్టలు ఫుల్‌గా యేసుకోవాలి అనేది ఒక అభిప్రాయం. అది చెప్పడం తప్పు కాదు. శివాజీ చెప్పినా, ఎవరు చెప్పినా తప్పైతే కాదు. అదే ఆయన అభిప్రాయం. దాన్ని వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించవచ్చు. హ్మ్. బట్టలు నువ్వు చెప్పినట్టే ఎందుకేసుకోవాలి? మా కంఫర్టు, మా సౌకర్యం, లేకపోతే మా అవసరాలు. ఇప్పుడు కొంత ఫ్యాషన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, హ్మ్. కొన్ని రకాల ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ ఉంటాయి. ఆన్ స్క్రీన్ 5 స్టార్ ఇండస్ట్రీస్. హోటల్స్ ఉంటాయి. అక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంటది. అవును. అక్కడ నేను చీరలే కట్టుకొని వెళ్తా అంటే ఆ హోటల్లో వాళ్ళు అలో చేయకపోవచ్చు. కొన్ని చోట్ల కొన్ని రకాల డ్రెస్ కోడ్లు ఉంటాయి. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, కొత్తగా ఏం కాదు. ఇప్పుడు ఈయన చెప్పే సావిత్రి వీళ్ళ మీద కూడా ఆ కాంటెంపరీగా చూసుకున్నప్పుడు మనకు ఆ పత్రికలు చూస్తే మేము అప్పుడు రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసాం. ఆ పత్రికలు తీస్తే వాళ్ళని అశ్లీలం అన్నారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బాలనాగం అనుకుంటా. బాలనాగంలో నాగేశ్వరరావు వెంటబడే వరలక్ష్మి ఇంతకంటే అశ్లీలం లేదని రాశారు అప్పుడు పత్రికలు. హ్మ్. 1948 ఆర్టికల్ ఉంది. ఈ సినిమాల్లో అంతా ఫుల్ అశ్లీలం అని ఒక ఆవిడ ఆర్టికల్ రాసింది. హ్మ్. అంటే ప్రతిసారి కాంటెంపరీ సినిమాల్లో అశ్లీలం అనేది ఆ సమాజానికి కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఆ సమాజంలో కొంతమందికి. అలాగా మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు దుపట్టా వేసుకునేవాళ్ళు, అవును. ఇవాళ దుపట్టాలే లేవు కదా, అసలు అవును. ఆల్మోస్ట్ లేవు. అవును. దాన్ని ఎవరు కూడా పెద్దగా ఇది చేయట్లేదు. అవును. అట్లాగే డ్రెస్ కోడ్లో కూడా తేడాలు వచ్చేసి, హ్మ్. ఎందుకంటే గ్లోబలైజేషన్ వచ్చినాక ఆ ప్రభావం పడిపోయింది. అవును. ఇక్కడ చాలామంది నీతులు మాట్లాడే పిల్లలు కూడా అమెరికాలో చదువుకుంటుంటారు. అవును. వాళ్ళు మళ్ళీ అక్కడ అమెరికన్ లైఫ్ స్టైల్లో ఆ స్టాండర్డ్స్లోనే బట్టలు వేసుకుంటారు. హ్మ్. కాబట్టి దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. మార్కెట్ ఉంటుంది, ఫెడరలిజం ఉంటుంది, తర్వాత జియోగ్రఫికల్ ఇది ఉంటుంది. హ్మ్. అంటే ప్రాంతం బట్టి ఉంటుంది. ఇప్పుడు బాగా చల్లటి ప్రదేశాలు అమెరికాలో చలికాలం కావచ్చు, కెనడా కావచ్చు, ఇలాంటి దేశాల్లో నేను స్లీవ్లెస్ వేసుకొని లేకపోతే హాఫ్ ఇవి వేసుకుంటా అంటే కుదరదు, ఫుల్గా వేసుకోవాల్సింది. అక్కడ ఉండలేరు కాబట్టి అనేక అంశాలు డ్రెస్ దీని మీద ఉంటాయి. హ్మ్. కాబట్టి ఇదేంటంటే బ్లాంకెట్ స్టేట్మెంట్, స్త్రీలందరూ ఫుల్గా కప్పుకోవాలి. హ్మ్. అది కూడా ఎందుకు కప్పుకోవాలని చెప్తున్నాడు శివాజీ? మగవాళ్ళని అట్రాక్ట్ చేస్తే మగవాళ్ళు టెంప్ట్ అయ్యి మీకే ప్రాబ్లం మగవాళ్ళ నుంచి అని హ్మ్. చెప్పాల్సింది ఎవరికి? మగవాళ్ళకి. అరే మీరు టెంప్ట్ అయితే మూసుకొని ఉండండి, కానీ వాళ్ళ మీదకి వెళ్ళకండి, వెళ్తే తప్పది అని మగవాళ్ళకి చెప్పాలి. కానీ అంటే విక్టిమ్స్దే తప్పు, రేపుకు గురైన వాళ్ళదే తప్పు. ఇది ఎలాగ ఉందంటే రేపిస్టు ఒకటి చెప్పాడు దిశ కేసులో, అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. నా ఆర్జీవి కూడా ప్రమోట్ చేశాడు. అతను ఏమంటున్నాడు, 9:30 తర్వాత అమ్మాయిలు బయటికి రాకూడదు, మంచి అమ్మాయిలు బయటికి రారని అతను చెప్తున్నాడు. వస్తే వాళ్ళు రేప్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే రేప్ చేసింది మా తప్పు కాదు, రేప్ చేయించుకున్న వాళ్ళ తప్పు. అర్ధరాత్రి వాళ్ళకేం పని స్త్రీలకి అని వాడు అంటున్నాడు. దానికి శివాజీ వ్యాఖ్యలకి పెద్ద తేడా లేదు. అంటే అలాంటి డ్రెస్ వేసుకొని పోయిన వాళ్ళే కదా పడినారని. నిజానికి మరి సమంత మామూలుగానే వెళ్ళింది, ఆమె మీద ఎందుకు పడ్డారు?
సినిమా వాళ్ళ మీద సెక్యూరిటీ లేకపోతే జనం పడ్డం అనేది కామన్. పూరి జగన్నాథ్ చెప్పాడు, మా ఆడవాళ్ళ మీద కాదు మా మీద కూడా పడి ఎక్కడంటే అక్కడ పిసికేస్తారు గిచ్చేస్తారని పూరి జగన్నాథ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళు ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక గ్లామర్ కాబట్టి వాళ్ళు రియల్ గా చూడాలనుకుంటారు. చాలా మంది అమ్మాయిలు ప్రభాస్ని హక్ చేసుకోవాలా ముద్దు పెట్టుకోవాలని ఉందని ఫోటోలు పోస్టులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు.